రౌడీలు రావటంతో "రెండ్రా చూసుకుందాం" అని యువరాజు మీదికి వచ్చిన రౌడీల్ని యువరాజు చితక్కొడుతూ కుమ్మేస్తూ ఉంటాడు. తర్వాత ఒక రౌడీ అయితే కౌశికి, కీర్తి ఉన్న గదిలోకి వెళ్తారు. వాళ్ళపై కత్తివేటు వేస్తూ ఉంటే ధాత్రి కత్తిని అడ్డుపట్టుకుంటుంది. అయితే కీర్తి పాప లేచి కూర్చొని చూస్తూ ఉంటుంది. "ఇష్యూ అరవకు" అని ధాత్రి కీర్తికి సైగ చేస్తూ ఇక ఆ రౌడీని కత్తితో కుమ్మేస్తూ ఉంటుంది. ధాత్రి అలా రౌడీలని కుమ్మేస్తూ ఉంటే కీర్తి పాప చప్పట్లు కొడుతూ ఉంటుంది. మళ్ళీ ధాత్రి "షూ చప్పట్లు కొట్టకూడదు, సైలెంట్గా చూడు" అని సైగ చేయటంతో అలాగేనని కీర్తి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. తర్వాత శ్రీవల్లిపై కత్తివేటు వేస్తున్న రౌడీని కేదార్ అడ్డుకుంటాడు. ఆ తర్వాత కాచిబూచి గదిలోకి వెళ్ళిన రౌడీలను కూడా కేదారే కుమ్మేస్తూ ఉంటాడు. అలా ధాత్రి రౌడీలని కుమ్మేస్తూ ఉంటే రక్తం చిందుతూ ఉంటుంది. కీర్తి పాప క్లాత్ తీసుకొచ్చి ఆ రక్తపు మరకల్ని తుడుస్తూ ఉంటుంది. కౌశికి ఏమో మంచి నిద్రపోతూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత నిద్రలో ఉన్న కౌశికి కళ్ళు మూసుకొని వాటర్ బాటిల్ కోసం కాఫీ టేబుల్ తడుముతూ ఉంటుంది. ఇంకోవైపు నిషి అయితే వాటర్ కోసం ఏకంగా కిందికి నడిచి వస్తూ ఉంటుంది. సుధాకర్, వైజయంతి రూమ్లోకి వచ్చిన రౌడీల్ని కేదార్ కుమ్మేస్తూ ఉంటాడు. తర్వాత ఒక రౌడీ యువరాజ్ని వెనుక వైపు నుండి వచ్చి గట్టిగా పట్టుకొని ఉంటే ఇంకొక రౌడీ కత్తితో పొడవబోతూ ఉంటాడు. నిషి వాటర్ తాగడానికి వెళ్తూ ఉంటే ఒక రౌడీ చప్పుడు చేయకుండా గొడ్డలతో నిషిపై వేటు వేయడానికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే నిషినేమో ధాత్రి, యువరాజ్నేమో కేదార్ కాపాడుతూ ఉంటారు. ఇక యువరాజ్ని పొడవబోతూ ఉన్న అతని చేతిని తిప్పి పడేస్తూ మెల్లిపెట్టి విడిచేస్తూ ఉన్న కేదార్ని చాలా షాకింగ్గా యువరాజ్ చూస్తూ ఉంటాడు. అయితే నిషి ఏమాత్రం గమనించుకోకుండా వాటర్ తాగడానికి వెళ్తూ ఉంటే ధాత్రి చప్పుడు చేయకుండా సౌండ్ రాకుండా ఆ రౌడీని కుమ్మేస్తూ ఉంటుంది. వాటర్ తాగుతున్న నిషి ఏందో సౌండ్ అయ్యిందే అని వెనక్కి తిరిగి చూసే లోపల ధాత్రి వాణ్ణి సోఫా దగ్గరికి లాక్కు వెళ్ళి అమ్మవారు రాక్షసుని కాలు కింద పెట్టి ఎలా చంపి పడేస్తూ ఉంటుందో అలా ధాత్రి కూర్చొని వాణ్ణి గొడ్డలతో నరికేస్తూ ఉంటుంది. తర్వాత నిషి అటుగానే వెళ్తూ ఉన్నా కూడా ధాత్రి అక్కడే ఉన్నా గమనించుకోకుండా నిషి పైకి వెళ్ళిపోతుంది. కేదార్ రౌడీలని అలా ఊచకోత కోస్తూ ఉంటే యువరాజు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వైజయంతి సుధాకర్ గదిలో పడిపోయిన రక్తపు కత్తిని కీర్తి పాప గదిలోకి వెళ్ళి చప్పుడు చేయకుండా ఆ కత్తిని బయటికి తీసుకువచ్చేస్తుంది. ఇక కేదార్ రౌడీలని కుమ్మేసిన తర్వాత యువరాజు కింద పడిపోయి ఉంటే "లే" అని చెయ్యి అందిస్తూ ఉంటాడు. అయితే యువరాజు కేదార్కి తన చేతిని అందించటంతో ఇక కేదార్, యువరాజ్ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఇద్దరూ కలిసి రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు. "యువరాజ్ నువ్వు లోపలికి వెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను" అని కేదార్ చెప్తుంటే అప్పుడే ధాత్రి రౌడీలని కుమ్మేస్తూ బయటికి వస్తూ ఉంటుంది. అలా ధాత్రి గొడ్డలతో ఒక్కొక్కరిని ఊచకోత కోసుకుంటూ గార్డెన్లోకి వచ్చేస్తుంది. అయితే ఈ లోపల యువరాజ్ లోపలికి వెళ్ళి నిషి క్షేమంగా ఉందా లేదా అని గదిలోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు. నిషి ఏమో వాటర్ తాగేసి మళ్ళీ మంచి నిద్ర పోతూ ఉంటుంది. ఇక ధాత్రి ఒక్కొక్కరిని గొడ్డలతో అలా నరికేస్తూ ఉంటే "వద్దు, నన్నేమీ చేయొద్దు, నేను వెళ్ళిపోతాను" అని ఒక రౌడీ బతిమలాడుతూ ఉంటాడు. అలా సుధాకర్ వైజయంతిని కూడా చూసుకొని "హమ్మయ్య, నా ఫ్యామిలీ సేఫ్" అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ధాత్రి అందరినీ అలా ఊచకోత కోసిన తర్వాత కేదార్ అయితే వ్యాన్ దగ్గరికి వెళ్తాడు. "రేయ్, నిన్ను చంపకుండా ఎందుకు వదిలేశామో తెలుసారా? అందరూ చచ్చారా" అని కేదార్ చెప్పడంతో "తెలుసు" అని ఆ వ్యాన్ డ్రైవర్ చెప్తాడు. వీళ్ళనందరినీ కూడా ఎక్కడికి తీసుకువెళ్లాలో నీకు తెలుసు కదరా, వెళ్ళరా వెళ్ళు" అని కేదార్ అంటాడు. అలా చచ్చిన రౌడీలందరినీ కూడా వ్యాన్లో వేసి కేదార్ దగ్గరుండి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత ధాత్రి మెట్ల మధ్యలో గొడ్డలు పట్టుకొని సాక్షాత్తు ఆ అమ్మవారి ఉగ్రరూపంలాగా కూర్చొని ఇంకా కాపు కాస్తూ ఉంటే కేదార్ ఏమో పైన టెర్రస్ పైన కత్తి పట్టుకొని కాపు కాస్తూ ఉంటాడు. ఇక మీనన్ డ్యాన్స్ చేస్తూ "అందరూ ఈ పాటికి చచ్చి ఉంటారు, ఆత్మలయ్యి ఏడుస్తూ కూర్చొని ఉంటాయి" అని డ్యాన్స్ చేస్తూ ఉంటే జేడీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "బాయ్, జేడీ దగ్గర నుంచి ఫోన్ కాల్" అని దేవా ఇవ్వగానే "ఏంటి జేడీ ఈ సమయంలో ఇలా కాల్ చేశావు" అని హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వు పంపిన వాళ్ళనందరినీ కూడా చంపి పార్సిల్ చేశాను, వచ్చి ఉంటారేమోనని ఫోన్ చేశాను" అని ధాత్రి అంటుంది. "చూసావా, షాక్ అయ్యావా" అని ధాత్రి అడుగుతూ ఉంటే అప్పుడే రౌడీలనందరినీ చూసి మీనన్ రగిలిపోతూ ఉంటాడు. "ఈ షాక్ నాకే ఎందుకిచ్చావు జేడీ" అని మీనన్ అంటే "నువ్వు ఎంటర్ అయితే నేను ఎంటర్ అవుతాను, ఏదో ఒకరోజు నీ పాలిట మృత్యువునవుతాను" అని ధాత్రి చెప్తే "నిద్ర మత్తులో ఉన్నట్లున్నావు, చాలా పెద్ద పెద్ద మాటలంటున్నావని మీనన్ అంటాడు. "నువ్వు వీరుడు అన్న మత్తులో మాట్లాడుతున్నావు,
ఇప్పుడు మత్తు దిగిపోయి ఉంటుందిలే అని ధాత్రి అంటోంది. ఎన్నిసార్లు ఓడిపోయినా వీరుడు వీరుడే అని మీనన్ అంటే త్వరలోనే నువ్వు అది కూడా కాదని నేను నిరూపిస్తాను కదా అని ధాత్రి అంటోంది. ఏంటి నువ్వు నా ఎమోషన్ జోలికి అస్సలు రాకు అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అమాయకుల ప్రాణాలు తీయటం నీకు ఎమోషనా? నువ్వు ఇలా పంపుతూ ఉంటే నేను ఏ ఒక్కరిని కూడా లేకుండా చేస్తాను అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జేడీ అని మీనన్ అరుస్తూ ఉంటే ఏంటి నీ వాళ్ళు ఇంకా ఉన్నారా? ఎవరినైనా పంపుతావా? నీ దగ్గర ఉంటే కదా పంపటానికి అని జేడీ అనడంతో జేడీ అని మీనన్ అరుస్తూ ఉంటాడు. షటప్, నువ్వు బాయ్వా? భయం పుట్టిస్తావా? ఎవరికిరా నువ్వు బాయి? ఏంటి నీ తమ్ముళ్ళు వస్తారా? చంపేస్తారా? ఒక్కొక్కరిని ఊచకోత కోశాను, ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి రప్ప రప్ప ఆడించేశాను, ప్రాణాలు తీసేశాను అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఏంటి రక్తం కళ్ళ చూస్తావా? ఒక్కరి ప్రాణాలు కూడా మిగలవా అని ఇంతకుముందు మీనన్ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ధాత్రి చెప్తూ ఉంటుంది. శవాలు కుప్పలు కుప్పలుగా తేలుతాయా? ఇప్పుడు కుప్పలు కుప్పలుగా శవాలు ఎక్కడ ఉన్నాయో చూస్తున్నావు కదా అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే, చూడు జేడీ, నువ్వు నీ డ్యూటీ చేసావా? ఇప్పుడు అసలు నువ్వు ఎందుకు వాళ్ళని కాపాడావు? నీకేంటి సంబంధం అని మీనన్ అడుగుతూ ఉంటే, చెప్పాను కదా నీకు గుర్తు లేదేమో, జగదాత్రి ఎక్కడ ఉన్నా ఏ చోటున ప్రమాదం ఉన్నా ఆ జేడీ అక్కడ ప్రాణాలు కాపాడుతూ ఉంటుంది అని జేడీ చెప్తుంది. అంటే అదన్నమాట, నువ్వు కాపాడుకుంటూ వస్తూ ఉంటావు, నువ్వు కాపాడలేని సమయం కూడా ఒకటి ఉంటుంది అని మీనన్ అంటే, అప్పుడు కూడా ఈ జేడీ రెడీగా ఉంటుంది, నీ వల్ల కాదు అని జేడీ అంటే, ఖచ్చితంగా చూపిస్తాను అని మీనన్ అంటాడు. రా చూసుకుందాం అని జేడీ ఛాలెంజ్ చేస్తుంది. చూపిస్తా చూపిస్తా అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ధాత్రి ఆల్రెడీ యువరాజ్ మీనన్ మాట్లాడుకున్న ఫోన్ని ట్రాప్ చేసి మొత్తం వినేసి ఉంటుంది. మేడం టీంతో నేను అక్కడికి వెళ్ళనా అని రమ్య చెప్పి ఉన్నప్పుడు, లేదు నేనే చూసుకుంటాను, వాళ్ళు వస్తారు కదా నేను చూసుకుంటానులే రమ్య అని ధాత్రి ఫోన్ పెట్టేసి ఉంటుంది. తర్వాత తెల్లవారగానే నిన్న మాధుర్ సీమంతం చాలా బాగా జరిగింది కదా, యువరాజు దగ్గర ఉండి మాధుర్ సీమంతంలో పాలు పంచుకున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని వైజయంతి అంటే, వాడు మారిపోయి ఇలా ఉండటమే నాకు కావాలి వైజయంతి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని సుధాకర్ మాట్లాడుతూ ఉంటే యువరాజ్ ఇదంతా వింటూ బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కాచిపూచి ఎదురు వచ్చి, బావా నువ్వు రాత్రి అదరగొట్టావు కదా అని బూచి అంటే, అవునన్నయ్యా అని కాచి అంటాడు. ఏంటి మీ రాత్రి జరిగింది చూసేశారా అని యువరాజు షాకింగ్గా అడుగుతూ ఉంటే, అదే మాధుర్ని కాపాడిన సంగతి నేను మాట్లాడేది అని వాళ్ళిద్దరూ అనటంతో, ఓ అదే అని యువరాజు మనసులో అనుకుంటూ, వీళ్ళందరూ నన్ను ఎంత బాగా చూస్తున్నారో, ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని యువరాజు సంతోషపడుతూ ఉంటాడు. నిషి మొక్కలకి నీళ్లు పడుతూ కాచిబూచి మాటల్ని వింటూ ఉంటుంది. కేదార్ కార్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే యువరాజు వస్తాడు. సరే నేను తర్వాత ఫోన్ మాట్లాడతాను అని కేదార్ ఫోన్ పెట్టేసి, ఏదైనా మాట్లాడాలా యువరాజ్ అని అనడంతో, నా ఫ్యామిలీని కాపాడినందుకు థ్యాంక్స్ అని యువరాజ్ చెప్తాడు. నువ్వు నాకేమీ థ్యాంక్స్ చెప్పని అవసరం లేదు యువరాజు, నువ్వు సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పాల్సిన ఫ్యామిలీ ఒకరు ఉన్నారు, వాళ్ళకి చెప్పు అని కేదార్ అంటే, ఎవరు అని యువరాజ్ అంటాడు. నువ్వు నాతో రా, ఎవరో నీకే తెలుస్తుంది అని కేదార్ యువరాజ్ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే, రే ఎవరో చెప్పరా, ముందు చెప్పరా అని యువరాజు అడుగుతున్నా కూడా, వస్తే నీకే తెలుస్తుంది కదా రా యువరాజ్ అంటూ కారు ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న నిషి అసలు కేదార్ యువరాజ్తో ఏం మాట్లాడాడు, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.